మ్యాడ్ సినిమాకి సీక్వెల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, సునీల్, మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి ఆ ఫ్రెండ్ పెళ్లిలో పెళ్లి కూతురు లేచిపోతే అక్కడి నుంచి గోవా ట్రిప్కి వెళ్ళిన నలుగురు స్నేహితుల కథే ఇది. వాళ్ళ జర్నీలో వాళ్ళు అనిపించిన సిచ్యువేషనల్గా వచ్చే కామెడీయే ఈ సినిమా. ఫస్ట్ పార్ట్లో నటించిన వాళ్ళే ఈ సినిమాలో కూడా రిపీట్ అయ్యారు. వాళ్ళందరూ ఆ పాత్రలకి న్యాయం చేశారని చెప్పొచ్చు. సునీల్ పాత్ర కొత్తగా యాడ్ అయింది, అది బాగుంది కూడా. చాలా రోజుల తర్వాత సునీల్ కొంత నవ్వించడానికి ట్రై చేశాడు. అయితే ఈ సినిమాలో కామెడీ మరీ పెళ్లిలో అద్భుతంగా పేలిపోతుంది అన్నారు కానీ అంతలా ఏం లేదు. మనమే కితకితలు పెట్టి నవ్వుకోవాలి. అందుకే ఫోర్స్డ్ కామెడీ చాలామంది తెలియకుండానే ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు సినిమాలో. అవి చాలా వరకు వర్కౌట్ అవ్వవు. ఈ సినిమాలో కూడా సగం కామెడీ అంతా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. సంగీత్ శోభన్ నటన చాలా బాగుందని చెప్పొచ్చు. ఉన్నంతలో సంగీత్ శోభన్ అందరినీ ఆకట్టుకున్నాడు. మురళీధర్ గౌడ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆయన తండ్రి పాత్రలో చాలా వరకు న్యాయం చేశాడు, కొంత నవ్విస్తాడు కూడా. అతని టైమింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటుంది. పాటల్లో 1-2 పాటలు ఆకట్టుకుంటాయి. ఐటమ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. స్వాతిరెడ్డి సాంగ్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రెబా మోనికా జాన్ ఆ పాటలో చాలా బాగా చేసింది. హాట్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్యామ్ దత్ ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకున్న ఒకే ఒక ఫాల్ట్ ఏంటి అంటే జనాల్ని నవ్వించడానికి ఫోర్స్డ్ కామెడీని కావాలని ఇరికించారు. అదొక్కటే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. గోవాలో రాబరీ సీన్లన్నీ సినిమాని అనవసరంగా సాగదీసినట్లు ప్రేక్షకులకి భారంగా అనిపిస్తాయి. టెక్నికల్గా చాలా రిచ్గా ఉంది. ఏదైనా సరే మ్యాడ్ చూసిన వాళ్ళకి ఈ మ్యాడ్ స్క్వేర్ పర్వాలేదు అనిపించేలా నచ్చుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?